హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. సంక్రాంతి సంబరాలు మన లాస్ట్ వీడియో చూసినారు కదా, దాని కంటిన్యూషన్ ఇదనమాట. పండగ జరుపుకున్న తర్వాత మేము ఇప్పుడు స్మృతి వనానికి అయితే వచ్చేసినాము. ఇది నంద్యాల నుంచి 37 కిలోమీటర్లు ఉంది. స్టార్టింగ్లోనే మనము కౌంటర్ దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకి అయితే 20 రూపాయలు, పిల్లలకి అయితే 10 రూపాయలు, ఇంకా 2 వీలర్కి అయితే 10 రూపాయలు, 3 వీలర్కి అయినా 10 రూపాయలే, 4 వీలర్కి అయితే 20 రూపాయలు. ఒకవేళ మనం కెమెరాని క్యారీ చేసినామంటే ఫోటోషూట్స్ కానీ ఇలా ప్లాన్ చేసుకున్నామంటే 500 రూపాయలని పెట్టినారు. సమయం వచ్చేసి మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంది. ఎదురుగా కనిపించే గేట్ దగ్గరనే లెఫ్ట్ సైడ్లో టికెట్ చెకింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనం ఎంటర్ అవ్వగానే వ్యాయామం చేయడానికి కొన్ని అయితే ఉన్నాయి. మా పాప అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది అందరికన్నా ముందే. మనం కూడా కొన్ని ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. వాము ఇదేందో కళ్ళు తిరుగుతుంది. ఇక్కడ చూసే కోతి చూడండి, ఎవరిదో బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకొని వచ్చి తుడుచుకొని మరీ తింటుంది. ఎంత నీట్నెస్ అనిపించింది. ఇవన్నీ చూడగానే నాకు ప్రొద్దుటూరులోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పార్క్ అనేది కదా, ఎర్రగుంట్ల రోడ్లో, మన లాస్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది, అది గుర్తొచ్చింది వెంటనే. ఇక్కడ కోతుల దండ ఎతికిన మామూలుగా లేదు, పెద్ద బ్యాచ్ ఉంది. మీరు కానీ ఇంకా వీడియోని చూసుకుంటా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా, నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకుంటా ఉన్నారంటే వెంటనే ఈ కోతుల మంది అయితే మీ మీద వచ్చి పడతారు చూడండి. తర్వాత మీ ఇష్టం కా. ఈ చెట్ల కింద మంచిగా చైర్స్ పెట్టింటే బాగుండిందో, కూర్చోడానికి బాగుండేది. ఇక్కడ ఎదురుగా చూసే ఒక పెద్ద చెట్టు ఉంది, దాన్ని చూద్దాం. ఇదేదో పనస చెట్టు అంట. ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ కూడా రాసినారు. ఇక్కడ ఉన్న పెద్ద చెట్టు ఉంది కదా, అసలు అది ఎంత పెద్దదో చూద్దాం పడండి. ఎంతమంది చేతులు పెట్టుకుంటే ఇది ఫుల్ అవుతుందో చూద్దాము. చాలా పెద్దగా ఉంది ఇది. మన చేతులు పెట్టింటే అసలు సరిపోలేదు. వామ్మో, ఇదేంది ఇంత పెద్దగా ఉంది. సరే, ఒకసారి ఎంతమంది మొత్తం పెడదాం. మంచి పాల చెట్టు, బీర్సే బీర్సే మొగలి రేకులు, బీర్సే బీర్సే మొగలి రేకులు. అంత ఓల్డ్ ఎవరు లేరని చెప్తాను ఇండైరెక్ట్ గా. ఇప్పుడు దాకా ఒక పక్షిని చూసినారు కదా, ఇక్కడ చూడండి కొండచిలో ఎంత బాగా నిద్రపోతుందో. వాము, ఇది చూడడానికి చాలా రియలిస్టిక్ ఉంది, బాగా చేసినారు. అయితే చూడడానికి బాగుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి పార్కులో, చూద్దాము ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇది ఏదో ఊసరవెల్లి మాదిరి ఉంది. ఇది ఊసరవెల్లి. కింద చూడండి గ్రీన్ కలర్ ఉంది, మధ్యలో బ్లూ కలర్ ఉంది, పైన ఏమో లైట్ బ్రౌన్ ఇంకా బ్లాక్ కలర్ అయితే ఉంది. మా పిన్ని ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఒక కట్టెల బ్యాగ్ నిండాకు కారాల బొరుగులు, ఇంకా మైసూర్ పాకు, లడ్డు, బెల్లం కర్జికాయలు ఎతికిన పెట్టించింది. వాటిలోంచి కొన్ని వేసినాము. ఇది చూడండి పైన కూర్చున్నాయి, అది మేమేమో కింద కూర్చున్నాము. ఇది పైన తినుకుంటా బెల్లం కర్జికాయలు ఉన్న పొడంతా మా మీద రాలుపుతుంది. ఇదేంది గోల రసాయం అని చెప్పేసి కొంచెం అట్లా ముందరికి పోయినామంటే ఒకటి వ్యూ పాయింట్ ఉందని చెప్పినారు. అక్కడికి వెళ్దాము. పైనుంచి చూసినామంటే వ్యూ కూడా చాలా బాగుంటుంది.
ప్రతి చెట్టుకు సైంటిఫిక్ నేమ్స్ అయితే పెట్టినారు. ఇంకా అక్కడక్కడ నోటీస్ బోర్డులలో పూలు కొమ్మలు కోయరాదు, స్మోకింగ్ డ్రింకింగ్ అయితే చేసినారంటే 500 రూపాయల జరిమానా అని కూడా రాసినారు. మంచి విషయము. ఇలాంటి ప్లేసెస్ని మనం ఎప్పుడు పాడు చేసుకోవద్దు. ప్రకృతి ఇచ్చే వాటిని మనం సంరక్షించుకోవాలి. ఇక్కడ అయితే ఎస్ఆర్ జ్యూస్ పాయింట్కి అయితే వచ్చినాము. వీక్షణ కేంద్రం అని ఉంది కదా, ఇది 5 అంతస్తులు ఉంది. మనం ఎతికిన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ జ్యూస్ పాయింట్ దగ్గర ఎతికిన వాటర్ మెలన్ అయితే తీసుకున్నాము. 5 అంతస్తులు ఎక్కిన తర్వాత ఒక మంచి వ్యూ పాయింట్ అయితే మనకు దొరుకుతుంది. వర్తి అని చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయినాము. స్టార్టింగ్లోనే మనం ఎంటర్ అయ్యేటప్పుడు టికెట్ చెకింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడే మనం ఏమైనా భోజనం తెచ్చుకున్నామని చెక్ చేశారు. ఎందుకంటే భోజనం నాట్ అలౌడ్ అనమాట, లోపలికి అలౌ చేయనియరు. మనం అయితే స్నాక్స్ క్యారీ చేయొచ్చు ఇక్కడికి, బట్ భోజనం అయితే తీసుకెళ్ళరాదు లోపలికి. దారిలో పోతుంటే కర్పూరం చెట్టు అయితే మనకు కనిపించింది. దీని నేమ్ ప్లేట్ ఎదురుగంది. దీని పక్కనే పాలబర్గి చెట్టు నేమ్ ప్లేట్ అయితే కింద పడిపోయిందని చెప్పి మా వాడు పక్కనే పెడుతున్నాడు. ఇంకా మనం ఈ కర్పూరం చెట్టును ఎతికిన నిజంగానే ఇది కర్పూరం స్మెల్ వచ్చదా ఒకసారి చూద్దాము. ఒక చిన్న ఆకును ఎతికిన తీసుకుంటాను. ఇదేదో దుమ్ము పట్టింది పైన అంతా, స్మెల్ రాలేదు అంతగా. కానీ దుమ్ము అంతా పైన పోయిన తర్వాత కొంచెం అట్లా వాసన చూసంటే సేమ్ మనకు ఇంట్లో కర్పూరం ఉన్నటువంటి వాసనే వచ్చింది. బలెంది వాసన ఎతికిన అదిరిపోయింది. కేజీ 150 అంటే అవి ఇక్కడ పర్యావరణ విజ్ఞాన కేంద్రం అనింది. దీన్ని కూడా ఒకసారి రౌండ్ అప్ చేద్దాం పదండి. స్టార్టింగ్లోనే మనకు చిరుత పుల్లు స్వాగతం పలుకుతున్నాయి. వామో, ఇదైతే కొంచెం రియలిస్టిక్గానే ఉంది. చూడ్డానికి వాళ్ళు అయితే రాళ్ళు రప్పలు ఇంకా గడ్డి అవన్నీ తీసుకొని వచ్చి అరేంజ్ చేసినారు. ఇంకా దీని లోపలనే మనకు స్మృతివనం యొక్క బ్లూ ప్రింట్ అయితే ఉంది. ఎగ్జాక్ట్గా ఒక మినియేచర్ని అయితే క్రియేట్ చేసి ఇక్కడ అరేంజ్ చేసినారు. మనం ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్లేస్ కూడా చూద్దాం. చూడండి ఎలా ఉందో. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇది మంచిగా చేసినారు, బాగా అనిపించింది. ఇది ఇక్కడ మధ్యలో ఉండేదే వైఎస్ఆర్ గారి విగ్రహము. ఇంకా మనం చూసినటువంటి వ్యూ పాయింట్ అలానే ఈ విజ్ఞాన కేంద్రం కూడా ఇక్కడే ఉన్నాయి. స్మృతివనాన్ని రౌండప్ చేసేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సమయం అయితే 2:20 అయితే అవుతుంది. అందరికీ సరసర కడుపులో కాలిపోతుంది. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం బస్సు పట్టుకొని ఇంకా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తున్నారు మన కోసము. సాయంత్రం అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. ఇంకా ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.